నువ్వు మన మదనపల్లి నుంచి పులివెందల లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. నైట్ వచ్చేసి ఎంటీ వచ్చేసినాము వేంపల్లికి ఎంటీ వచ్చేసి పొద్దున్నే కాటా చేయించుకొని సర్రమని లోడ్కి వచ్చేసినాము. ఒక 1/2 కిలోమీటర్ రివర్స్ వచ్చినామన్న. ఈ రోడ్లో రాదు అసలు బండి. ఒక 1/2 కిలోమీటర్ కష్టంగా వచ్చినాను. ఆ పొడవు నుంచి వెనక్కి వచ్చినాము. సైడ్లు పట్లే ఇది టెంకాయ పట్ల వేసి బాగా నీట్గా పాసలు కట్టి లోడ్ వేసుకొని అక్కడి నుంచి బయలుదేరేసినాము ఆఫీస్ దగ్గరికి. మనము ఈడ సందుల్లో గొంతుల్లో పోవాలన్నావు చాలా కష్టం వస్తుంది. ఈడ వీధుల్లో చూసుకొని పోవాలా. అందరూ గుంపు కూర్చునేసినాము క్యాబిన్ లోపల. చాలా మంది ఉన్నాము. పైన కింద ఆ వైర్లు గీళ్ళు అన్నీ ఉంటాయి, చూసుకొని పోవాలా. ఆయనే పార్టీ అన్నావు, మన పార్టీ లోడ్ ఎత్తిన పార్టీ. ఈ గొంతులో చూసుకొని పోవాలా. పైన వైర్లు గీళ్ళు ఉంటాయి, లేకపోతే ఊరోళ్ళు వచ్చి మాకు కొట్టేశారు. మళ్ళా గుంపు ఫుల్ అయిపోయింది క్యాబిన్లో, పైన అంతా ఫుల్ అయిపోయింది. ఆఫీస్ దగ్గర పోయి వాళ్ళకి చూపించి లోడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కాటా దగ్గర పోవాలన్నావు మేము. నీళ్ళు లేవు బండ్లలో, చాలా దాహం వస్తుంది మాత్రం మనకి. పోయి నీళ్ళు పట్టుకోవాలా. ఫస్ట్ పోతానే నీళ్ళు పట్టుకోవాలా. నీళ్ళే లేవు, ఆ నీళ్ళే దొరకలేదు మనకి. చాలా దాహం వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తిరుక్కుంటానే ఏందన్నా ఇది చూస్తా అంటే నాకే అర్థం కాలే, ఏమన్నా యాక్సిడెంట్ జరిగిందేమో అనుకున్నాను నేను. చూస్తే మాత్రం టంకే ఆట ఆడుతున్నాను. నువ్వు 100,000 1000 ఆడుతున్నారు ఏమో తెలియదు మనకి. చాలా మంది ఆడుతున్నారు. ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చేసినాము, అందరూ దిగుతున్నారు. ఇక్కడ దిగేసి నీళ్ళు పట్టుకునేదాన్ని పోతున్నాను నేను. ఆఫీస్ ఏమో క్లోజ్ చేసినారు అనుకున్నా, ఓపెన్లోనే ఉంది. ఒక మనిషి ఉన్నాడు లోపల ఆఫీస్లో. నీళ్ళు పట్టుకుందామని పోయినా, ఎవరు లేరు ఆఫీస్లో. నేనే నీళ్ళు పట్టుకొని గమ్మున చూస్తా. ఆ పక్క ఈ పక్క దిక్కులు చూసుకుంటా ఉంటున్నావు. దిక్కులు చూసుకుంటానే వాటర్ బాటిల్ ఫుల్ అయిపోయిందన్న. ఫుల్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరేసినన్న బండి దగ్గర. మా వాడు వచ్చి బాగా నీట్గా బండి చెక్ చేసుకున్నాడు, టైర్లు గీళ్ళు మొత్తము. ఇక్కడి నుంచి మళ్ళీ కాటాకు పోవాలన్నా 10 కిలోమీటర్లు పోయి 10 కిలోమీటర్లు రివర్స్ రావాలా. మా వాడైతే బాధపడుతున్నాడు, ఏం రా ఇంత దూరం పోవాలా అని. మళ్ళీ అటు నుంచి బయలుదేరి తిరిగి పోయి ఆలస్యం అయిపోయింది మనకి. ఏందో 10 కిలోమీటర్లు పోయి వచ్చేదానికి చాలా కష్టం అయిపోయింది. మళ్ళీ ఇటు నుంచి యూటర్న్ కొట్టి రైట్ కొట్టి ఆడి నుంచి మళ్ళా పరిగెత్తల్లా. ఇట్లా రూట్లు మారి పోతే మాకు మిగిలేది ఏం మిగలదన్నో. లోడింగే 5,200 బండికి లోడ్ వేసేదానికి, మళ్ళీ అన్లోడ్ చేసేదానికి మళ్ళీ ఒక 6,000 ఖర్చు. మొత్తం 10,000 16,000 11,000 అయిపోతుంది లోడింగ్ అన్లోడింగ్. డీజిల్ చూస్తే 100 లీటర్ వచ్చి 100 రూపాయలు. ఏం మిగలట్లేదన్న. అయినా కూడా ఈ పని చేస్తాం కాబట్టి, వేరే పని చేయలేము కాబట్టి మేము అదే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూస్తే కాటాకి దగ్గర వచ్చేసినామన్నో మేము. ఫస్ట్ నేను దిగేసి కాటా 0 ఉందిలే చూసుకోవాలా, లేకపోతే కాటాలో ద్రోహం జరుగుతుంది. మళ్ళీ మాకు బొక్కబడిపోతుంది పెద్దది. అందుకు నిలబెట్టి కాటా దగ్గర పోతే నువ్వు కాటా లోడ్ చూసుకుంటే మా ఓనికి చెప్పి ఎక్కించరా బండి అన్నాను. ఎక్కించేసినాడు బర్రమని. ఇప్పుడు సర్రని ఎక్కుతున్నాడు మా వాడు. ఫుల్ ఫామ్లో ఉన్నాడు బండి తోలేకి. రివర్స్ రారా అన్నా, వచ్చేసినాడు. రారా మామ వచ్చేసినాడు. ఇప్పుడు దిగేసి కాటా ఓనికి ఫోన్ చేసి మనం కాటా దగ్గర ఎవరు లేరు. ఆయనకి ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. లోడ్ చేసుకొని బయలుదేరేసి విజయవాడ దగ్గర వచ్చేసినాము. నువ్వు చూడండి వ్యూ ఎట్లుందో. ఇది చాలా స్మోక్ చాలా ఉంది ఇక్కడ, చాలా భారీగా ఉందన్న ఇక్కడ స్మోకు. ఏమంటే బండిలో పాటు పెట్టుకొని జుమ్ జామ్ డీజే అగసిపడి దిగసిపడి మంచులో పోతా ఉంటే భలే బాగుంటుంది రా, కొడితే బాగుంటుంది రా అని భయం వేసుకుంటా గుంటగాలు చేతిలో పట్టుకొని పోతున్నా మామో. అట్లుంది మామ ఈడ. చల్లగా గాలి అని ఉంటుంది. అట్లా చలి కూడా ఉంది, మంచు కూడా ఉంది మామ. చాలా స్లోగా పోవాలా, లేకపోతే భారీగా పడుతుంది పెద్దది బొక్క అని చూసుకుంటా పాడుకుంటా పోతా ఉంటే మామ. అట్లే పోతా ఉంటే తోలగేట్ దగ్గర ఏం జరిగిందంటే బండ్లు అడ్డంగా పెట్టేసినారు మామో. బాగా గుండెకాయలు అయితే చేతిలోకి వచ్చేసినాయి మామ నాకైతే విజయవాడ దాటుకొని. అట్లుంది మామ. ఇది కేరళ బండి పోతుంది మామ. భలే ఉంది మామ బండి మాత్రం. భలే పెట్టుకుంటారు మామ వీళ్ళు బండ్లు మాకన్నా. ఇలా సూపర్గా ఉంటుంది బండి. చూపిస్తాను మీకు బండి చూడండి, భారీగా ఉంటుంది బండి. ఇప్పుడు మొత్తం నేషనల్ హైవే అయిపోయింది మామ. ఇది కలకత్తా వరకు
భలే ఉంది రోడ్డు మాత్రం. ఇప్పుడు ముందు డబుల్ రోడ్లు పోతా నా మామూలు నేషనల్ హైవే లేదు చూడండి. బండి మాత్రం ఇప్పుడు హైవే గీవే మొత్తం ఇదే అయిపోయింది మామ. చూడండి బండ్లు కూడా కనబడవు అట్లా ఉంటాయి. ఏమంటే కొంచెం చూసుకొని పోవాలి హైవేలో మామ, లేకపోతే పోయా మోసం అని ఉంటుందా. ఇది బాబా లారీ వాళ్ళు నైట్ అండ్ డే బండి తోలి అలిసిపోయి ఇప్పుడు మేము ఒడిశా బార్డర్ దగ్గర వచ్చేసినాం మామ. దగ్గరికి వచ్చేసి అక్కడి నుంచి మళ్ళా జంషెద్పూర్ దాటుకొని రాంచీ దాటినాం మామ. రాంచీ దాటుకొని ఫుల్ డౌన్ ఉండింది మామ. ఇదే మా ఓనికి చెప్పినా నేను, రే మెల్లికి పోతారా అని చెప్తానే ఉన్నా మామ నేను. చూడండి కటింగ్ వచ్చేసింది. మా ఓనికి తెలియదు కదా, అందుకోసము చెప్తే మామ. నాకు కూడా తెలియదు ఈ రోడ్డు, కొంచెం చూసుకొని పోదరా మామ అని చెప్పినాను మామ. భలే ఉంది మామ రోడ్డు మాత్రం, భలే నచ్చింది నాకు. బీహార్ రోడ్లు కూడా భలే ఉంది మామ. ఒక బ్రిడ్జ్ ఉంది ముందర పోయేప్పుడు, భలే ఉంది మామ. మా ఓడైతే బాగా ఎగ్జైట్ అయిపోతున్నాడు చూడండి. అటు ఇటు చూసుకుంటా మాట్లాడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పోతున్నాం మేము. ఇది మామ భలే ఉంది మామ రోడ్డు మాత్రం పోయేగా. ఇప్పుడు మేము ముజఫర్పూర్ వచ్చి 100 కిలోమీటర్లు ఉంది మామ. నేనైతే ఈ బ్రిడ్జ్ చూసి గుండెకాయలు లబా అని కొట్టుకుంటానేమో మా. సెల్ఫీలు తీసుకోవాలని నిలబెట్టే పోలీసులు కొడతారని నిలబెట్టలేదు మామ. చూడండి ఎట్లుంది ఆ పక్క సముద్రము ఫుల్గా పెద్ద నది మామ. ఇది ఆ నది దగ్గర మేము నిలబెట్టి సెల్ఫీ తీసుకుంటే భలే ఉంటుంది మామ. ఇక్కడ బండి నిలబెట్టే కొడతారని పోలీసు వాళ్ళు నిలబెట్టలేదు మామ. అందుకు ఇది చూసుకుంటా గుండెకాయలు ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే బాగుండు అనుకుని చూసుకుంటా వ్యూ భలే ఉంది మామ. బ్రిడ్జ్ మాత్రము అది చూసుకుంటా వెళ్ళిపోతుంది మామ. ఏం చేసేది ఈ మంచులో మాత్రము 10-20 పోతుంది మామ. 6 గంటల సేపు పోయినాం మామ. 30 కిలోమీటర్లు పొద్దున్నే అయిపోతుంది అనుకున్నా. 300 కిలోమీటర్లు ఉంది బార్డర్ దాటుకొని అంతా కష్టపడుకొని వస్తే దగ్గర 100 కిలోమీటర్ల దగ్గర 30 కిలోమీటర్లు 6 గంటల సేపు తినేసింది. పార్టీ అయితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు మామ. పొద్దున్న 5 అవుతుంది. 3 గంటల నుంచి 12 గంటల నుంచి స్టార్ట్ మామ మంచి ఇదే. ఈ తలకాయ నొప్పి వచ్చేసింది నాకైతే. బండి తోలేంట్రా ఏందిరా ఇది అనుకున్నా. స్పీడ్ బ్రేక్లు వచ్చేస్తాయి, 2 వీలర్లో వాళ్ళు వచ్చేస్తారు. చాలా కష్టపడినామమ్మ ఈ రోడ్లో తోలేదానికి. డబుల్ రోడ్ వచ్చేసింది, ఏరా చేసేది అనుకున్నా. మెల్లిగా పోతూనే ఉన్నామమ్మ. 5 గంటల వరకు 5:30 వరకు మంచి పోలేదు మామ. ఎటో కష్టపడుకొని అది చేసి ఇది చేసి ఏమేమో చేస్తామమ్మ. బండి అంతా ఆ పక్క ఈ పక్క తిప్పించి లైట్లు కొట్టుకొని ఆ పక్క ఈ పక్క చూసుకొని 20 కన్నా పైగా పోకన్నా ఎట్లా ఒకటి కష్టపడి వచ్చేసి మామ. పొద్దున్నే 6:30కంతా బండి పాయింట్లో పెట్టేసి పట్ట ఇప్పేసి మామ. పట్ట ఇప్పేసి ఆ పక్క ఈ పక్క చూసుకొని రేగుల కింద దూరిపించి ఆ సందులో రాకన్నా బండి అట్టు పెట్టి బట్టలు పీకేసి వేసి మామ. మళ్ళా వీళ్ళు మరి సరుగు బాగుందా లేదా అని చూసుకొని వీళ్ళు సర్ఫ్ నీళ్ళు వేసి బాగా నీళ్ళు పడుతున్నారు మామ దాంట్లో. మళ్ళీ లోడ్ ఎట్లుందో లేనే ఒకసారి చెక్ చేసి అని చెప్పినాడు మామ పార్టీ. వాడు పట్లు ఎప్పేసిన తర్వాత చెప్తానే అన్న అని చెప్పినాను పార్టీకి. మళ్ళా వాడు ఎక్కినాడు మామ. ఎక్కి దానమ్మ దెబ్బ అని వేస్తున్నాడు నీళ్ళల్లోకి. అట్లా పీకేసి దెబ్బ అని వేస్తాడు చూడండి దాంట్లోకి. అట్టికాయ బాగుంది అంటున్నాడు చెక్ చేసి వాడు పార్టీకి, వాళ్ళ ఓనర్కి. అట్టికాయ భారీగా ఉందా అని చెప్తున్నాడు మామ. చూడండి ఎట్లుంది సరుకు మంది. ఎక్కడ దొరకదు మన దగ్గర ఉండే సరుకే. ఏషియాలో దొరకదు మామ. సౌత్లో ఉండే సరుకు అంత ఇండియా మొత్తం తిరగల్లా. అట్లా మన సరుకు టమాటాలు కానీ అట్టికాయలు కానీ దానిమ్మకాయలు కానీ అన్నీ దిగుతాయి మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.